ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ గడియలు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి గురు బలం, శని బలం, రాహు బలం ఏది చేసినా వాళ్ళకి చేతికాడకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన, మంచి విధానం అనేది వీళ్ళ జాతకంలో ఉంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి, వ్యవసాయదారులకి కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త విధానాలు వీళ్ళకి రాబోతున్నాయి. ఒక స్త్రీ నుంచి ఒక అదృష్టం పట్టబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్టం ఒక స్త్రీ నుంచి రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ చేతిలో డబ్బు నిలబడుకోకుండా ఉండటం, చేతికాడుకు వచ్చింది చేయి జారిపోవటం, ఇస్తారన్న వాళ్ళు ఎముకోకుండా పోవటం, సాకారం చేస్తానన్న వాళ్ళు ఎవరు సాకారం చేయకుండా ఉండటం, మనిషిని చాలామంది కొన్ని ఇబ్బందులతో టెన్షన్ పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి రోజు రాబోతుంది. ఆ మంచి రోజు అనేది అది ఏ రూపంలో వస్తుందో అనేది వాళ్ళకి వీళ్ళకి కూడా తెలియని అదృష్టం అనేది రాబోతుంది, పట్టబోతుంది. మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఒక ప్రేమ సమస్య అనేది చాలా వరకు కొంచెం డిస్టర్బెంట్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాగ డిస్టర్బెంట్ కాకోకుండా ప్రేమ సమస్యల్లో కూడా వీళ్ళు బాగుండేట్టుగా, అభివృద్ధిగా ఉండేట్టుగా, మనశ్శాంతిగా ఉండేట్టుగా కావాలనుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది కొన్ని తొలగిపోవాలి. మరి అవి తొలగిపోవాలి అంటే మేలుగా మైండ్, మనస్సు బాగుండాలి. లక్ష్మి కలిసి రావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఒక 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన ఎంత డబ్బు వచ్చినా కూడా వీళ్ళ చేతిలో డబ్బు నిలబడదు. ఇస్తున్న వాళ్ళు ఎవరు, ప్రేమించిన వాళ్ళు దూరం అవుతుంటారు, అనుకున్న ఉద్యోగాలు దూరం అయిపోతుంటాయి, ప్రమోషన్ రాదు, దగ్గరకు వస్తుంటుంది, ఏదో ఒక సమస్యలతో అడ్డుపడుతుంటుంది. ఇలాగా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు చాలా విధానాలకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కొన్ని బ్రేక్ కావటం, నమ్ముకున్న వాళ్ళు ఇలా మోసం చేయటం, బంధువు రంగంలో కూడా వీళ్ళని లేనిపోయిన దాంట్లో ఇరికీయటం, ఇలాంటి కొన్ని సంఘటనలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. ఒక మంచి యోగం అనేది రాబోతుంది. దాని వలన వీళ్ళకి మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు, అతి దగ్గరలో వీళ్ళకి ఉగాది నుంచి రాజయోగం పట్టే యోగం రాబోతుంది. మరి రాబోతుంది కానీ మరి ఎవరు పడితే వాళ్ళని ఎక్కడంటే ఎక్కడ, ఏదంటే అది స్నేహధర్మంలో కొన్ని జాగ్రత్తలు, చేసే పనుల్లో కొన్ని జాగ్రత్త, ఏది చేసినా కూడా పబ్లిక్ చేయకోకుండా పెద్దవాళ్ళ మాట తీసుకోవటం, పెద్దవాళ్ళని గౌరవించటం అది వీళ్ళు చేయాలి. పెద్దవాళ్ళని గౌరవించుకోకుండా వీళ్ళ సొంత నిర్ణయంలోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఆ సొంత నిర్ణయంలో ఏదో ఒక దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు వచ్చి పెద్దవాళ్ళతో చెబుతుంటారు ఇలా అయిందని. అలాగా దానికి తగలక ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం జాగ్రత్తలు తీసుకున్నట్టుగైతే వాళ్ళ ఇంట్లో, వాళ్ళు చేసే పనిలో, చేయాల్సిన కార్యక్రమాల్లో మంచి అభివృద్ధి అయ్యే మార్గాలు అనేది ఇలా జాతక చక్రంలో కొన్ని కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన దైవ బలం, అన్నిటికన్నా మనిషికి దైవ బలం చాలా గొప్పది. ఆ దైవ బలం మించింది ఏదీ లేదు. మరి ఆ దైవ బలం చేయాలంటే వీళ్ళు ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది అమ్మవారిని లక్ష్మీ పూజ ఒకటి చేయాలి. లక్ష్మి 9 రోజులు 9 పూజా బలాలు చేసినట్టుకైతే వీళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. దీంతో పాటు శ్రీ వారాహిని మాత
అమ్మవారిని వీళ్ళు పూజించాలి. ఆ వారాహిని మాతతో అమ్మవారు పూజించినట్టుకైతే వీళ్ళకి అష్టదరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది. మరి మూడో అనుగ్రహం పొందాలంటే శివయ్యని పూజించాలి. ఆ శివయ్యని వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన కర్మ దోష నివారణ వెళ్ళిపోతుంది, మైండ్ బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అనేది తప్పకుండా అభివృద్ధిలోకి రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో మీనరాశి వాళ్ళకి చాలా వరకు కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా మధ్య వాళ్ళ మాటలని ఇబ్బంది పడుతున్నారని మీకు చెప్పాను. అది దాంట్లో కూడా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా కొంచెం అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే వీళ్ళ మీద లేనిపోయినవి కూడా కొన్ని రావచ్చు. స్త్రీ తరపు నుంచి కానీ, వీళ్ళు చేసే ఆఫీసులో కానీ, వీళ్ళు చేసే పనుల నుంచి కానీ వీళ్ళ మీద లేనిపోయిన కొన్ని సృష్టించి లేనిపోయిన దాంట్లో ఇరికించేసి కొంత అధోగతి పాలు చేసి పోలీస్ స్టేషన్లు కోర్టు దగ్గర వరకు తిప్పే యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. మరి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మీకు మంచి పనులు జరుగుతాయి, మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధికి అవుతాయి, మనశ్శాంతి అనేది కలుగుతుంది. మీరు ఏదేది అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి. ఈ రాహు కేతువుల గ్రహాలు ఘోషించిన దానివల్ల మీకు చేతికాడికి వస్తున్నాయి, నోటికి అందుకోకుండా పోతున్నాయి. అవి మీకు చేతికి రావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబరు, మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి, మీరు ఉండాల్సిన ఇల్లుని బట్టి, మీరు చేసే వ్యవసాయాన్ని బట్టి, మీరు చేసే రియల్ ఎస్టేట్ని బట్టి, మీరు చేసే రంగాలు ఏ రంగమైనా సరే, యూట్యూబ్ రంగం కానీ, సినీ ఫీల్డ్ కానీ, ఏ రంగమైనా కానీ మేము జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.